15,000 సంవత్సరాల క్రితం హిమాలయాల ఎగువ ప్రాంతాల్లో ఆదియోగి కనిపించినప్పుడు ప్రజలు వేలాదిగా గుమిగూడారు. ఆయన ఉనికి ప్రజలను ఆకర్షించే విధంగా ఉంది. కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. అలా నెలల తరబడి కదలకుండా కూర్చున్నాడు. ఎవరైనా సరే ఇలా కూర్చుని ఉండాలంటే అతను తన శారీరక స్వభావానికి అతీతంగా వెళ్ళాలి. కేవలం 7 మాత్రమే దీనిని గుర్తించారు. అందువల్ల వారు అక్కడే ఉండిపోయారు. ఆ 7 వ్యక్తులనే ఈరోజు సప్త ఋషులు లేదా సప్త దేవర్షులుగా మనం పిలుస్తున్నాం. అక్కడే వాళ్ళు ఋషిముక్తిని పొందడానికి 16 మార్గాలను అభ్యసించారు. ఈ 16 మార్గాలను అభ్యసించడానికి ఒక్కొక్కరికి 84 సంవత్సరాలు పట్టినట్లు చెబుతారు. ఆదియోగి దృష్టి వారిపై పడినప్పుడు ఆయన వారికి కొన్ని సాధనా ప్రక్రియలు చెప్పి కాంతి సరోవరం ఒడ్డున కూర్చొని యోగ శాస్త్రాన్ని వివరించడం ప్రారంభించాడు. వారు ఈ శాస్త్ర జ్ఞానాలను సమ్మిళితం చేసి దానిని మానవ రూపంలో సంస్కృతం చేయడానికి చాలా కాలం పాటు సమాధి స్థితిలో ఉండిపోయారు. వారిలో అందరిలోకి ప్రముఖుడు అగస్త్యుడు. అగస్త్యుడు ఒక భూగర్భ ప్రదేశంలో తన సాధన చేశాడని, అక్కడ నిద్రణా స్థితిలో చాలా కాలం పాటు ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. అతను దక్షిణానికి వెళ్ళే తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తను నేర్చుకున్న అభ్యాసాన్ని దక్షిణ భారతదేశంలో విస్తరించడానికి అగస్త్యుడు బయలుదేరాడు. అగస్త్యముని దక్షిణ భారతదేశం వైపు ప్రయాణిస్తుండగా వింధ్యాచలం ఎదురుపడింది. వింధ్య పర్వతాలు భారతదేశంలో హిమాలయాల కంటే ప్రాచీనమైన పర్వతాలు, కానీ పర్వతరాజుగా ఎన్నుకోబడింది. కనుక కోపంగా ఉన్న వింధ్యాచలం అగస్త్యముని దక్షిణ భారతదేశం వైపు పయనిస్తుండగా అడ్డుకుంది. అగస్త్యముని వింధ్యాచలం ముందు కూర్చునగానే ఆ పర్వతం గొప్ప శ్రద్ధాభక్తులు కలిగినదై శిరస్సు వంచి నమస్కరించింది. ఇలానే ఉండు, నేను దక్షిణం వైపు వెళ్ళి తిరిగి వస్తాను, అప్పుడు నీ సమస్య దాని సంగతి చూద్దాం అని అతను వెళ్ళిపోయారు. కనుక వింధ్యాచలం అగస్త్యముని తిరిగి రావటం కోసం ఎదురు చూస్తూ అలా వంగి ఉండిపోయింది. అగస్త్యముని ఎప్పటికీ తిరిగి రాలేదు. ఆ విధంగా వింధ్యాచలాన్ని తప్పించుకొని ఆ పర్వతాన్ని అలానే లొంగదీసి ఉంచొచ్చనే ఆలోచనతో ఆయన ఉత్తర భారతదేశం వెళ్ళవలసి వచ్చినప్పుడల్లా పూరీ జగన్నాథ్ మీదుగా ఇంకొక మార్గంలో వెళ్ళేవారు. వింధ్యాచలం అలా వంగి ఉన్నది కనుకనే అది చిన్న పర్వతం అయింది. హిమాలయం నుంచుని ఉంది, ఇంకా ఇంకా ఎత్తు పెరుగుతుంది కనుక అది పెద్ద పర్వతం అయింది. కార్తికేయుడు శివుని కుమారుడు. ఆయనకి ఒకసారి తీవ్రమైన కోపం వచ్చి తన తండ్రికి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. అత్యంత తీవ్రమైన కోపంతో దక్షిణ భారతదేశం వైపు కిందకి వచ్చి ఒక యోధుడిలా మారాడు. అగస్త్యమునే కార్తికేయుని కోపాగ్నిని జ్ఞానోదయానికి సాధనంగా మార్చారు. చివరికి కార్తికేయుడు సుబ్రహ్మణ్యుడిగా ప్రశాంతతను పొందాడు. సుబ్రహ్మణ్య అనే ఊరిలో చివరిసారిగా తన ఖడ్గాన్ని కడిగి ఆ ప్రదేశంలో కొన్ని రోజులు గడిపి కుమార పర్వతం పైకెక్కి అక్కడ నిలబడిన భంగిమలో మహాసమాధి చెందాడు కార్తికేయుడు. కార్తికేయుని కోపాన్ని జ్ఞానోదయ మార్గంగా మలచడం అనే ఒక గొప్ప కళకి కర్త అగస్త్యముని. అగస్త్యముని ఒక అసాధారణమైన జీవితాన్ని గడిపాడు. ఆయన సాధారణ మానవ జీవన కాల పరిమితిని మించి అచిరకాలం జీవించి ఉన్నాడని కూడా నమ్ముతారు. ఆయన 4,000 సంవత్సరాలు జీవించాడని పురాణాలు చెబుతుంటాయి. అగస్త్యుడు కాలినడకన చేసిన ప్రయాణాలను బట్టి చూస్తే ఒక మనిషి సాధారణ జీవిత కాలంలో అంత పని చేయడం అసాధ్యం. అతను ఖచ్చితంగా చాలా ఎక్కువ కాలం జీవించి ఉండాలి. అగస్త్యుని ద్వారా దక్షిణ భారతదేశానికి యోగా ఒక నిర్దిష్ట క్రమ పద్ధతిలో నిర్వచింపబడి వచ్చింది. అనేక విధాలుగా అగస్త్యుడు దక్షిణ భారతీయ ఆధ్యాత్మికతకు తండ్రిలా మారాడు. దక్షిణ భారతదేశంలోని సిద్ధులందరూ అగస్త్య సాంప్రదాయంలో ఉన్నవారే. దక్షిణ భారతీయ మార్మిక తత్వానికి విభిన్నమైన రుచి ఉంటుంది. అందుకు కారణం అగస్త్యుడే. దక్షిణ భారతదేశంలోని ఒక సాధారణ రైతులో కూడా ఎంతో కొంత ఆధ్యాత్మికత భావనలు కనిపిస్తాయి. దీనికి కారణం అగస్త్యుడే అని అంటారు. భారతదేశ దక్షిణ భాగానికి వెళితే వింధ్యాచల పర్వతాలకు దక్షిణంగా ఎక్కడైనా దాదాపు ప్రతి గ్రామంలోనూ అగస్త్యముని ఇక్కడ తపస్సు చేశాడు, అగస్త్యముని ఈ గుహలో నివసించాడు, అగస్త్యముని ఈ చెట్టును నాటాడు అని అంటారు. పయట్టు బహుశా ఈ భూమి మీద అత్యంత ప్రాచీనమైన యుద్ధ కళ. మొట్టమొదటిగా దీన్ని అగస్త్యముని నేర్పించారు. ఎందుకంటే యుద్ధ కళలు అంటే కేవలం తన్నడం, కొట్టడం లేదా కత్తితో పొడవడం మాత్రమే కాదు. ఇది శరీరాన్ని సాధ్యమయ్యే విధానాల్లో ఉపయోగించడం ఎలాగో నేర్చుకోవడం. దీనిలో వ్యాయామం ఇంకా చురుకుదనం వంటి అంశాలు మాత్రమే కాకుండా
శక్తి వ్యవస్థను అర్థం చేసుకోవడం కూడా ఉంటుంది. కలరీ చికిత్స మర్మం అంటే శరీర రహస్యాలను తెలుసుకోవడం, అతి త్వరగా శరీరాన్ని స్వస్థపరిచి తిరిగి పునరుజ్జీవన స్థితిలో ఉంచడం వంటి పద్ధతులు ఉన్నాయి. కొంతమంది యుద్ధకళా నిపుణులు ఒక చిన్న స్పర్శతో మిమ్మల్ని చంపగలరు. ఒకరిని కేవలం స్పర్శతో చంపడం పెద్ద విషయం కాదు. మీరు వారిని స్పర్శతో సజీవం చేయగలిగితే అది చాలా పెద్ద విషయం. కేవలం ఒక చిన్న స్పర్శతో శరీరం మొత్తం మేలుకుంటుంది. ఒకచోటే కూర్చొని శరీరం అద్భుతమైన పనులు చేయగలదు. యోగా పనిచేసే విధానంలో ఇది ఒక భాగం. కలరీ కేవలం దానికి మరింత చురుకైన రూపాన్ని ఇస్తుంది. సిద్ధ వైద్యం యోగ శాస్త్రం నుండి ఉద్భవించిన వైద్య విధానం. దీన్ని సూత్రీకరించిన వారు అగస్త్యముని. ఆదియోగి తాను స్వయంగా దీన్ని ఉపయోగించారని, అగస్త్యుడు దానిని దక్షిణ భారతదేశానికి తీసుకువచ్చాడని చెప్తారు. స్వభావపరంగా ఇది పంచభూతాలపైన ఆధారపడి ఉంది. భూత శుద్ధి అంటే మనంలోని పంచభూతాల శుద్ధీకరణమే యోగ శాస్త్రానికి మూలం. కాబట్టి ఈ సిద్ధ వైద్యం యోగ శాస్త్రం నుంచి ఉద్భవించింది. ఇలాంటి విషయాలు ఎన్నో అగస్త్యుడికి దక్షిణ భారతానికి మధ్య సంబంధాలను తెలియజేస్తున్నాయి.